అంటే తర్వాత ఇంకోటి ఏంటంటే మీ హీరోలకి ఎంతో కొంత ఇమేజ్, పాపులారిటీ, ఫాలోయింగ్ ఇవన్నీ వస్తే మీరు పడ్డ కష్టం కానీ లేకపోతే మీరు చూపించే ఆ మ్యాజిక్ కానీ ఇంకా బాగా పండడానికి అవకాశం. ఇప్పుడు నీకు ఆ ఫాలోయింగ్, ఆ పాపులారిటీ హీరోగా వచ్చేవి బాగా ఎక్స్టెన్సివ్గా నమ్ముతున్నావా? నేను అసలు బేసిక్గా పట్టించుకోను. ఏమవుద్దంటే అది 100% ఎప్పటికైనా పోయేదే. ఎంత వచ్చినా మళ్ళీ వెళ్ళిపోతుంది. ఆ క్లారిటీ ఉంది నాకు. వచ్చిందా హ్యాపీగా అంటే ఎలా పోతుందని తీసుకుంటా. ఏదన్నా పోతుంది కదండి. ఏదైనా ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నాం అనుకోండి, ఒక 70-80 ఏళ్ళు వచ్చినాయి అనుకోండి, మనకి వెనక్కి తిరిగి చూసుకున్నాం అనుకోండి, మనకి మిగిలిది ఏం కాదు, సినిమాలు బెస్ట్ సినిమాలే. మనం ఉన్న లేకపోయినా కూడా తర్వాత ఉండి మన వేరు మీద సినిమాలే. కొద్ది కాలం వరకు ఏదన్నా కొద్ది కాలం, ఏది శాశ్వతం కాదు, టైం పీరియడ్ అంతే. ఆ టైం పీరియడ్ వరకు మనకు నచ్చిన దాంట్లో మనం ఎంజాయ్ చేసుకుంటా హ్యాపీగా ఉండి వెళ్ళిపోతా. ఒక కొత్త ఆలోచనలతో ఉన్న వాళ్ళకి 4-5 మనం కొత్తగా వచ్చినప్పుడు, సింగిల్గా వచ్చినప్పుడు మనకు అంత ఈజీగా ఎవరు హెల్ప్ చేయలేదు. మనం అది మాత్రం మర్చిపోవద్దు. ఈ ప్రాసెస్లో కొత్త వాళ్ళకి ఎక్కువ ఛాన్స్లు ఇద్దాం, కొత్త సినిమాలు చెప్పుకుంటూ వెళ్దాం అనే మైండ్ సెట్ నాది అలాగే ఉంది మైండ్ సెట్ ఇప్పుడు. మరి చూడాలి మనం. అదే ఈ ఆ పాపులారిటీని సాధించాము అనే ఒక కాన్ఫిడెన్స్ మనసులో ఉండాలి, ఉండకపోతే ఎట్లా? అండ్ ఆ పాపులారిటీ అనేది లోపల పెట్టుకుని దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని కథలు ఎంచుకోవటం మొదలు పెట్టానంటే దెబ్బతింటానేమో అనేది నా పర్సనల్, ఇది నా క్యారెక్టర్ బట్టి నేను ఆలోచించి. అలాగే దెబ్బతిని ఏమైనా ఉన్నాయా? తినలేదు. ఓకే, అందుకే తినలేదని నేను అనుకుంటున్నా. అందుకే ఇప్పటికీ నాకు కంటెంట్ సినిమాలు ధైర్యంగా వచ్చి చెప్తున్నారు. ఇప్పుడు ఉంటుంది కదండి, ఒక మంచి బ్లాక్ బస్టర్ సినిమా పడిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ అది చేయడేమో అనే డౌట్ ఉంటుంది. ఆ డౌట్ కూడా నేను పెట్టి కథలు మిస్ చేసుకుందాం అనుకోవట్లేదు. సో ఎవరికి ఫుల్ స్టాప్ పెట్టకూడదు కొత్త వాళ్ళకి అన్నట్టు ఈ డైరెక్షన్లోనే వెళ్తున్నా. ఇప్పుడు కాంబినేషన్లు సెట్ చేసుకుని కూడా మనం చేసుకోవచ్చు, కొంచెం సేఫ్ ఉంటాం, మనం ఎక్కువ స్ట్రగుల్ అవ్వట్లేదు, వెళ్ళిపోవచ్చు ముందుకి, ఒక 2-3 అలా వెళ్ళొచ్చు అనే ఐడియాలు కూడా వస్తాయి మనకి. బట్ నేను బలంగా కొత్త వాళ్ళకే ఫస్ట్ నా ప్రాధాన్యత, లేదా నేను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళతోనే మళ్ళీ ఇంకో రౌండ్. అంతేగాని నాకు కోరికలు ఉన్నాయి, డెఫినెట్గా ఉంటాయి, కోరికలు ఉంటాయి. అవి ఇప్పుడప్పుడే తీరి కోరికలు కాదు. ఏంటి కోరికలు? ఊరికెట్టు ఫర్ ఎ చాట్ అండ్ ఇప్పుడు రాజమౌళి గారితో చేయాలని అందరికీ ఉంటుంది, ఒక క్యారెక్టర్ చేయాలనేది ఉంటుంది, సుకుమార్ గారితో చేయాలని ఉంటుంది, కోరికలు ఉంటాయి కదా. అలా ఎందుకుండో అందరికీ ఉంటాయి. బట్ ఇప్పుడు నేను ఎలాగన్నా అదే చేయాలని చెప్పి దాని మీదే పెట్టుకుని ఆశ పెట్టుకుని అది అవుతుందో లేదో తెలియదు కదా, మన చేతిలో ఏదీ లేదు కదా. సో అలాంటి కోరికలు ఉన్నా ఆ డైరెక్షన్లో బ్రెయిన్ వెళ్ళనే ఉంది నేను. రేపు ఒక రాజమౌళిని ఇంట్రడ్యూస్ చేసిన వాడిని అవ్వచ్చేమో నేను, యంగ్ ఎవరన్నా, లేకపోతే దట్ మస్ట్ బి ది స్పిరిట్. ఎస్, గుడ్. అలాగ ఆలోచించినంతకాలం విల్ బి ఆల్వేస్ గ్రీన్, దానిలో డౌట్ లేదు. ఈ ట్రావెల్లో నీ ఇమేజో లేకపోతే నీ ప్రయత్నము నీకు రివర్స్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఒకటి అనుకుని ఇంకోటి జరిగి, అంటే సినిమా పరంగా రిజల్ట్ పరంగా ఒక్కొక్కసారి అనిపిస్తుందండి, అలాగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. బట్ అది ముందే తెలిసిపోతే ఇంకా అది లైఫ్లో కూడా చేసేటప్పుడు కూడా కిక్ ఉండదు. మనం ఏదన్నా అది అలా అవుతుందనే ప్రయత్నం అయితే మనం చేయాలి. అవుతుందా లేదా అన్నదే స్లోగా మనకి ఎక్స్పీరియన్స్తో, ఒకవేళ అవ్వకపోయినా కూడా దాని గురించి మనం చేసిన ప్రయత్నంలో హానెస్టీగా చేసుకుని వెళ్ళిపోవటం అనే క్లారిటీ నాకు మనం హీరో వెంకటేష్ గారితో కలిసినప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. ఆయన నాకు చాలాసార్లు చెప్పేది ఇదే, ఇప్పుడు కూడా నువ్వు సినిమాని ప్రేమించి చెయ్యి, సినిమా పూర్తి అయిపోయేటానికి దాన్ని వదిలేసేయి, దాన్ని మనం చూసుకుంటున్నాం, నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోవాలి మనం. అది హిట్ అయిందని చెప్పి మనం ఇలా అని, లేకపోతే పోయిందని చెప్పి బాధపడిపోయి ఏది పర్మనెంట్ కాదు ఇక్కడ. సో నీకు నచ్చిన దాన్ని నువ్వు చేసుకుంటే వెళ్ళిపోవాలాగా, బట్ దేన్ని ఎక్కువ ప్రేమించేకు, లాస్ట్కి వచ్చేసరికి వదిలే, నెక్స్ట్ దానికి వెళ్ళిపో అనే నాకు స్టార్టింగ్లో నీది నాది ఓకే కదా అనే సినిమా చేసినప్పుడు కలిసినప్పుడు ఇచ్చిన సలహా అది. అప్పటి నుంచి అది స్ట్రాంగ్గా నేను బ్రెయిన్లో పెట్టేది. నేను అభిమానించే హీరో, ఆయన ప్రయత్నం చిన్నప్పటి నుంచి అభిమానించిన హీరో, అలాంటివి చెప్పినప్పుడు మనకు కొంచెం స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతాం కదా కొన్ని. సో అది ఫిక్స్ అయిపోయినంత మాత్రం ఇమీడియట్ జరిగిపోదండి. అది స్లోగా మనకి ఎక్స్పీరియన్స్తోనే ఓకే, ఇందుకు చెప్పారు కదా ఆయన, ఇందుకు చెప్పారు కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 80% అలాగే ఉన్నా. అదే సీనియర్స్ ఫుట్ స్టెప్స్ అంతే. అంటే రివర్స్ అయినవి ఏం లేవు నీకు? ఏం లేవు. ప్రాజెక్టులు అన్నీ నువ్వు అనుకున్నట్టుగా డెలివర్ చేయలేదు కొన్ని.
కమర్షియల్గా బాక్స్ ఆఫీస్ ఇబ్బందులు అయ్యి కొన్ని సార్లు జరిగినాయి. అంటే నీ కథలో మిస్జడ్జ్మెంటా లేకపోతే డెలివరీలోనా, ప్రోడక్ట్ డెలివరీ టు థియేటర్స్ అవి కూడా ఉంటాయి? అవే స్టార్టింగ్లో కొంచెం ఎక్కువ ఉండేయండి. అంటే రైట్ టైం సినిమాలో టైమింగ్ అండ్ సినిమా రిలీజ్ టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి కొత్తగా వచ్చినప్పుడు చిన్న సినిమాలు ఇది అన్నప్పుడు మనకి ప్రాపర్ స్లాట్, మంచి స్లాట్లో పడటం అదృష్టం రిలీజ్ అవ్వడానికి. ఆ స్కోప్ దొరకదు మాకు, ఎందుకంటే ఆల్రెడీ పెద్ద సినిమాలు ఉంటాయి కాబట్టి అది బిజినెస్ యాంగిల్లో అవి పెద్దవి కాబట్టి పండుగలు కానీ వీటికి కానీ మొత్తం ఫిక్స్ అయిపోయి బ్లాక్స్ అన్ని ఫిక్స్ అయిపోయి ఆ మిగిలిన వాటిలోనే మనం వేసుకోవాలి. ఆ మిగిలిన వాటిలో వేసుకునే టైంకి ఆ టైమింగ్కి జనాల మూడ్ ఎలా ఉందో, లేకపోతే ముందు సినిమాల ప్రభావం ఎలా ఉందో, ఇవన్నీ యాడ్ అవుతాయి అన్నమాట. ఇది ప్రాసెస్ అండి, ఇంకా ఇది ఫేస్ చేసుకో. అయితే బాగా స్ట్రగుల్ అయ్యేవా విష్ణు? స్ట్రగుల్ అని నేను అన్నాను. ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసేటప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. బట్ దాన్ని ఏది కూడా ఇప్పుడు డౌన్ అయ్యాం కదా డౌన్లో ఉండిపోవటం కరెక్ట్ కాదు. దాన్ని నెక్స్ట్ ఫిల్మ్కి ఆ ప్రాబ్లం రాకుండా ఎలా రెక్టిఫై చేసుకోవాలనేది వర్క్ చేసుకున్నాను. అప్స్ ఎక్కువ, డౌన్స్ ఎక్కువ? చెప్పాలంటే నాది ఎప్పుడు మిడ్లోనే నీట్గా వెళ్ళింది. నాట్ టూ హై, నాట్ టూ లో అలా బ్యాలెన్స్ మాత్రం పర్ఫెక్ట్గానే వెళ్ళింది. ఓకే. అంటే ఇప్పుడు కొత్త నిర్మాతలు ఎవరైనా నీతో కొత్త కథ పట్టుకొచ్చి చేయాలనుకున్నప్పుడు రెమ్యునరేషన్ ఆస్పెక్ట్లో నువ్వు కొంచెం ఫీజిబుల్గా ఉంటావా, లేకపోతే నీకని ఒక అంత మేనేజర్స్ సెటప్ నీ రెమ్యునరేషన్స్ మాట్లాడడానికి అలాగే వెళ్తుందా నీ సైకిల్? బేసిక్గా నేను ఇంకా అసలు ఆ కైండ్ ఆఫ్ సైకిల్ ఎక్కలేదండి నేను. ఓకే. ఇంకా నా వాకింగ్లోనే ఉన్నావు? వాకింగ్లోనే నీట్గా. అంటే సామజా తర్వాత కూడా నేను కొంచెం ఇవి పెరుగుతాయి కదా, ఇవన్నీ పెరగటాలు తగ్గటాలు ఇవన్నీ ఉంటాయి కదా. సామజా అంటే 2 years బ్యాక్ 23లో వచ్చిందండి. తర్వాత ఇప్పుడు దాకా నేను ఒక సినిమా కూడా కమిట్ అవ్వాలి. ఇవన్నీ కూడా కోవిడ్ ముందు కమిటెడ్ అవే స్లోగా ఫినిష్ చేసుకుంటే వెళ్తున్నాం మేము. సో కొత్త నిర్మాతలని నేను అప్రోచ్ అయ్యింది ఇంకా లేదు, అప్రోచ్ అవ్వలేదు ఎవరు. ఇంకా ఆ టాపిక్ దాకా వెళ్ళా. దానికంటే ముందు కథ, ఈ కథకి మనం ఎంత పెట్టాలి, మనకి ఎంత ఉంది, ఇప్పుడు ఆ కథకి ఎంత పెట్టడం వల్ల ఎంత రెవెన్యూ మనం జనరేట్ చేయగలుగుతాం, ప్రీ రిలీజ్కి ఎంతవరకు చేయగలుగుతాం, బిజినెస్ ఎలా చేయగలుగుతాం, ఆ డైరెక్షన్లోనే ఆలోచిస్తామండి. ఎవరన్నా, నేనే కదా, అందరూ అలాగే. 100% అది 100% అది ఆలోచించండి. ఎందుకంటే నేను ఒక 100 పెట్టేశారు అంటాం కంటే కూడా పెట్టిన తర్వాత ఎంత వచ్చిందనేది నేను చూసుకునే రకాన్ని. సో నా మీద రూపాయి పెట్టినా పర్లేదు, కనీసం పావలా అన్నా రావాలి. అంతేగాని నా మీద 10 రూపాయలు పెట్టేశాడు కదా అని చెప్పి ఊగేసే టైప్ కాదు నేను. ఎందుకంటే మళ్ళీ ఆ 10 రూపాయలు తెప్పించాలంటే మనం ఎంత స్ట్రగుల్ చేయాలి, బాధ్యతే కదా, మందే బాధ్యత. ఇప్పుడు నేను మీకు సాయం చేశానండి, సాయం చేసినప్పుడు మీరు ఎన్ని రోజులు గుర్తుంచుకుంటారో తెలియదు, కానీ మీకు కనుక నేను ఒక లాస్ చేశాను అనుకోండి, వేసాను, జీవితాంతం మీరు గుర్తుంటారు. ఎందుకు మన గురించి అలా బ్యాడ్గా పెట్టుకుని గుర్తుంచుకోవటం, మన మీద అందులో డబ్బులు పెట్టిన వాళ్ళు. సో అది ఎక్కువ ఫాలో అవుతా, అది ఉంటుంది నా మైండ్లో ఎక్కువ. వెరీ గుడ్. ఇప్పుడు దీన్ని ఏమంటారు, సామజవర్గం టైంలో నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చావు నాకే ఇంటర్వ్యూలో. ఈ సినిమా కనుక నవ్వించలేకపోతే మీ టికెట్ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాను. నేను అడిగా, ఇచ్చేస్తావా డబ్బులు అని అడిగా. ఇచ్చేస్తాను సార్ అన్న. అవును. ఇప్పుడు అలాంటి ఛాలెంజ్ చేయగలవా దీనికి? ఈ సినిమా మిమ్మల్ని నవ్వించకపోతే టికెట్ డబ్బులతో పాటు మీరు థియేటర్కి వెళ్ళి తిన్న కోకు, పాప్కార్న్ ప్యాకెట్ డబ్బులు కూడా ఇచ్చేస్తా. పెట్రోల్ ఖర్చు మరి ఇంకా ఏమైనా యాడ్ చేసి ఇచ్చేస్తా. ఈ సినిమాకి మీరు కేటాయించింది అంతా ఇచ్చేస్తా, ఒక టైం తప్ప. అవునా? బా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.